నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ కార్పొరేటర్ పితాని లక్ష్మీ కుమారి కుటుంబరావు దంపతులతో పాటు పలువురు వైసీపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ భారత్ రూడా చైర్మన్ రావుతు. బ్రాహ్మణులు వైసీపీకి ఓటు వేయాలి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు పిలుపు. జగనన్న పేదల పక్షపాతి, సమాజ స్థాపనే లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రావు. టీడీపీలో గత 32 సంవత్సరాలుగా సేవలందించిన మాజీ కార్పొరేటర్ పితాని లక్ష్మీ కుమారి కుటుంబరావు దంపతులు వారి అనుచరగణంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరావు ఆధ్వర్యంలో వీరంతా వైసీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శెట్టి బలిజాన్, సామాజిక వర్గ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, కడియాల శ్రీనివాసుల సమక్షంలో పార్టీలో చేరిన పితాని దంపతులకు ఎంపీ భరత్ రూడా, చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు, బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నేతలు పాల్క శ్రీను, వాసంశెట్టి గంగాధర్రావు తదితరులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని దంపతులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గీయులలో ప్రముఖులైన పితాని కుటుంబరావు, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ పితాని లక్ష్మీ కుమారితో పాటు రమణమ్మ, చింతా సుబ్బాలక్ష్మి, షబీనా, నాగలక్ష్మి, రహ్మద్, ఉనిసా, హేమ, రాజేశ్వరి, జ్యోతి, పద్మ, సురేష్, నిర్మల, సత్యవతి తదితరులు వైసీపీలో చేరడం అభినందనీయమని అన్నారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఒక పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకుంటే ఎవరికైనా బాధాకరమే అన్నారు. జాన్సన్ గారు ముందు ఆవిడకి రండి రండి. కాదు చంటి గారు లైవ్ వెళ్ళిపోతుందండి. లైవ్ ఫోటో దాసం చంటిబాబు గారు అట్టే పండండి. చంటిబాబు గారు అట్టే పండండి. మీకు కూడా ఎంతో వెనక్కి రా స్వామి, వెనక్కి రా. ఫోటో ఎలా? రాజమహేంద్రవరంలో గణేష్ మహేంద్రవరం 2వ వార్డుకి సంబంధించి ప్రముఖ శెట్టిబలిజ నాయకులు దంపతులు ఎక్స్ కార్పొరేటర్ పితాని లక్ష్మి గారు, పితాని కుటుంబరావు గారు, వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పెద్దలు సమక్షంలో మాజీ శాసనసభ్యులు రావుతు సూర్యప్రకాశ్రావు గారు, అదేవిధంగా నాయకులు గంగాధర్ గారు,
పాలికి శ్రీనివాస్ గారు, కడియాల్ సీను గారు, మరి కుడుపూడి చిట్టప్పయ్య గారి యొక్క తనయుడు భరత్, చైర్మన్ గారు నృత్యకళ చైర్మన్ గారు దృశ్యకళ మరి శైలజ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రసాదుల హరి గారు, మానే దొరబాబు గారు, రాయుడు గణేష్ గారు, వాకచర్ల కృష్ణ గారు, మరి ముఖ్యంగా మా తండ్రి గారైన మార్గాన్ నాగేశ్వరరావు గారు, వీరి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి పితాని కుటుంబరావు దంపతుల్ని, అదేవిధంగా వారి కార్యకర్తల్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి పార్టీ యొక్క విజయానికి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ 2వ వార్డు అనే కాకుండా మరి సామాజిక వర్గాన్ని, సెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాన్ని ఎంతో ప్రభావితం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అదొకటే కాకుండా వీళ్ళు గతంలో కూడా ప్రతి ఓటర్తోనూ ఒక కుటుంబం కిందన కలిసిపోయే కలివిడితనము మరి లక్ష్మి గారికి ఉంది. మరి వీరంతా కూడా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి మరి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారుగా 32 సంవత్సరాల పాటు మరి తెలుగుదేశం పార్టీలో సర్వీస్ చేశారు. మరి తగిన గుర్తింపు గౌరవం దక్కకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఇవాళ రాజమహేంద్రవరంలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తా ఉన్నాం. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా పేదరికం ఒక్కటే కొలమానం, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాము. మరి ఇంత ట్రాన్స్పరెంట్ వ్యవస్థ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా జరగట్లే. మరి దానికి ఆకర్షితులై ప్రభావితం చేసే విధంగా వీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి ప్రత్యేకించి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రముఖ డాక్టర్, ఊపిరితిత్తుల డాక్టర్, మరి ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తి. మరి ఎలాంటి రాజకీయాల్లో ఈ టైప్ వ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ విత్ గుడ్ ఫెయిత్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. శుభపరిణామం. మా చెల్లెమ్మ పితాని లక్ష్మీ కుమారి, అలాగే మరి బావగారు పితాని కుటుంబరావు గారు ఇద్దరు ఎప్పుడు అంటారు, అన్నయ్య నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పార్టీలోకి అని. ఎంచేతనంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాలకి 72 సంవత్సరాల తర్వాత మార్కాని భరతరామ్ గారు ఈ రాజమండ్రి చరిత్రాత్మక పట్టణంలో ఒక పార్లమెంట్ సభ్యుడు అవ్వడమే ఒక చరిత్ర. అది ఈ రాజమండ్రి చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఒక పేజీ లిఖించదగ్గడు. అటువంటిది ఇవాళ యంగ్ అండ్ డైనమిక్గా నాయకత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పే దమ్మున్న నాయకుడి యొక్క పరిపాలనలో, అలాగే భరత్ గారి యొక్క అభివృద్ధిని చూసి ఆకర్షితులయ్యి మరి ఇవాళ మా చెల్లెమ్మ రావడం నిజంగా 2వ వార్డులో అయితే మరి అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లో మన మానే దొరబాబు గారు కానీ, అలాగే రాయుడు గణేష్ గారు కానివ్వండి, మిగతా పెద్దలు కానీ రేపు వారు వన్ సైడే, అటు సైడ్ 80-90% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయని చెప్పి నాకున్న అనుభవంలో సంపూర్ణంగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళిద్దరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. జై జగన్. ఎందువల్లంటే నాకు బాగా ఆప్తులు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా నాకు తోడుగా ఇప్పుడు నీడగా ఉండేవారు. రీసెంట్గా 4 రోజుల క్రితం కూడా పిల్లి బోస్ గారు స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఒకటైతే ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు, భరత్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఈ భర్త గారి ఆధ్వర్యంలో వస్తే భవిష్యత్తు బాగుంటుంది. మా ఇంట్లో 2 కుర్రోళ్ళు ఉన్నారు, ఆ 2 కుర్రోళ్ళు కాకుండా అలాగే రాజమండ్రిలో ఉన్న యువత అంతా కూడా భవిష్యత్తు బాగోవాలంటే చదువుకున్న యువకులు రాజకీయాలు తీసుకురావాలని ఒక కంకణంతో ఈ రోజున మన భర్త గారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యంగా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, మన రౌసూర్ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు మా సోదరికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, శుభాభినందనలు. రేపు 2వ వార్డే కాదు, ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళకి గురించి కొట్టున్న నాయకులు, ఇద్దరు మా భార్యాభర్తలు, వీళ్ళందరూ కూడా ఈ పార్టీ కోసం 2 గంటలు కూడా కృషి చేస్తారని, మరి ముఖ్యంగా మా సోదరులందరూ కూడా, మా సోదరులందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తారు. 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి జెండాలు మోయించుకుంటమే కానీ పదవులు ఇచ్చిన పాపాన్ని పోలేదు. వాళ్ళు సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. మా పట్ల, మా కమ్యూనిటీ పట్ల చాలా
మరి అసహనంగా మాట్లాడటం అది భరించలేకే ఇవాళ మరి ఆ దంపతులు ఇరువురు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకించి మరి భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, జగనన్న గారి ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి. దయచేసి ఒక్కడే గుర్తుంచుకోండి, ఎవరు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనల్ని గౌరవించే దగ్గర మనం ఉండాలి తప్ప మనల్ని అగౌరవపరిచే దగ్గర మాత్రం ఉండకండి అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో భరత్ గారిని గెలిపించాలి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినం, మంచి రోజు. ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవటం వీళ్ళందరి సమక్షంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు 32 సంవత్సరాల నుంచి చేసిన ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చాను, ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. సరే, నన్ను అవమానపరిచారు. నన్ను చాలా విధాలుగా ఒక పిఎలతోటి ఎవరితోటి అవమానపరిచారు. ఒక భవిష్యత్తు కార్యక్రమం జరిగినప్పుడు పెద్ద రంకులు వేశాడు వాసుబాబు గారు. ఎలాగని నన్ను పియ్య అన్నాడో, నన్ను నేను వెళుతుంటేనా నువ్వు ఆగమ్మ, నువ్వు వెళ్ళిపోతావు ఏంటంటే, నా వాటిలో నేను నడకపోతే ఎవరు నడుపుతారు, నువ్వు వెళ్ళిపోతావేంటి ఆగమ్మ అంటారు. అదేంటయ్యా, ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే నన్నే అడుగుతావేంటి, నన్ను టార్గెట్ చేస్తావేంటి, నువ్వు నన్ను అడుగుతావేంటయ్యా బాబు అని అంటే ఒక్కసారి ఆ వాసుబాబు గారు ఆగిపోయి పెద్ద కేకేసి వెళ్ళిపోమంటావా వార్డులోంచి, అలా మాట్లాడతావా నువ్వు అని అడిగాడండి ఆయన. ఫస్ట్ సారి నేను అలా ఆవిడ గెలవని క్రితంనండి 4 రోజులు ఉందని వెళ్ళి స్వీట్ అట్టుకుని వెళ్తే పిల్లడు జ్వరం పైన ఉంది, మీరు వెళ్ళిపోండి ఇంటికని అన్నాడండి ఆయన. పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి. ఈ పార్టీలో ప్రధాన కారణం ఏమిటంటేనండి, ఈరోజు భరత్ బాబు గారు 50 సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి ఎవరో చేయలేదండి. ఏ ఎంపీ కూడా చేయలేదండి, చేయలేరు కూడా. అలాంటిది ఈరోజు ఈ భరత్ బాబు గారు చేసి చూపించారండి. ఈయన మనం గెలిపించుకుంటే ఇంకా ఎన్నో కోట్లు తీసుకొచ్చాడండి ఆయన, ఎన్నో కోట్లు అండి. ఏమంటే చేశారండి. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందులో నుంచి వచ్చిందండి. వాళ్ళ అనుభవం ఏంటో నాకు తెలుసండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారండి, ఆయన చేశారు, ఈయన చేశారండి. ఎవరిని విమర్శించక్కర్లేదండి, ఎవరో తగ్గదు వాళ్ళు చేశారండి. ఒక నాయకుడు విమర్శించక్కర్లేదండి. కాదంటే కొన్ని పరిస్థితుల వల్ల నిత్యావసరాలు పెరగచ్చు, కరెంటు బిల్లులు పెరగచ్చు, అవి మళ్ళీ తగ్గుతాయి. దానికేముంది, ఎవరు చేయలేదు పథకాలు, ఎవరు చేయలేదు. నా ఏమో చూశాను, ఏడో చేశారు. ఈ రోజు భర్త బాబు గారిని ఎవరు ఏమంటారు సరిపోరండి. ఎందుకంటారా ఆయన్ని, ఎందుకు విమర్శిస్తున్నారు? అందరూ విమర్శిస్తారు, ఎందుకు విమర్శిస్తారు అసలైనా? ఆ కలేజ్ అనుకోండి, ఆ కలేజ్ భరత్ బాబు ఉందండి, నా భరత్ బాబు ఉందా కలేజ్ అండి. ఎన్ని కోట్లు అండి ఫ్లైఓవర్, ఎన్ని కోట్లు అండి ఫ్లైఓవర్, మరి రైల్వే స్టేషన్ అండి, మరి విమానాశ్రయం అండి, పార్కులు అండి, ఇంకా చేయబోయే వాళ్ళు ఉన్నాయండి. ఎన్నింటికో నాన్ చేశారండి. ఇలాంటి అభివృద్ధి ఎవరు చేశారండి? ఓర్చుకోలేకపోతున్నారండి వాళ్ళు, చూపించండి. మీ కుటుంబంలో చాలా జరిగినాయి, నేను ఒక్కటి అడిగితే చేసి పెట్టలేదు. మీరు మీ కుటుంబంలో చాలా జరిగినాయి, ఒక్కటి అడిగితే చేసి పెట్టలేదు. ఇప్పుడు పార్టీ ముఖ్యం కాదండి, నాకు ఆత్మాభిమానం ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యం. నన్ను చాలా కించపరిచారు. రాడి సతీష్ అన్నయ్య, అలాగే దొరబాబు గారు, అలాగే ఇక్కడ జాన్సన్ గారు, ఇలాగ మొత్తం ఇంతమంది నాయకులు ఉన్నారండి. పేర్లు ఇప్పుడు చెప్పలేని టైం కూడా మీకు చాలదు. నా కార్యకర్తలు ఉన్నారండి, వెన్నంటే ఉన్నవాళ్ళు. నేను అందరికీ పని చేశానండి. అలాగే ఇప్పుడు భరత్ బాబు గారితో మొత్తం ఈ వార్డేనే కాదు, నాకు 10 వార్డులు బాగా టచ్ ఉన్నాయి. నేను సోషల్ వర్క్గా చేసినప్పుడు 10 వార్డులు బాగా టచ్ ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలో చేసినప్పుడు నేను ఏ వార్డు వెళ్ళినా సరే ఈ భరత్ బాబు గారు గెలిపించాలని భరత్ బాబు గారిని మేము అందరం కూడా కృషి చేస్తామండి. మేము ఆయన విన్నట్టు మొత్తం నాయకులందరూ కలిసి ఆయన విన్నట్టు ఉంటామండి. మెయిన్ కాదండి, వ్యక్తిత్వం ముఖ్యమండి, మానవత్వం ముఖ్యమండి, మనసు ముఖ్యమండి. నీ మనసు ఏదో చెప్తే వచ్చాయి. జై భారత్, జై భారత్, చిరకాలంగా వర్ధిల్లాలి భారత్. చెప్పండి. సార్, నా పేరు పితాని కుటుంబరావు. 32 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 5 సంవత్సరాలు అంతకుముందు విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు. కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రత్యేక కారణం గోరంట్ల బుచ్చి చౌదరి గారు. ఎందుకంటే నా సర్వీస్ని చూసి బుచ్చి చౌదరి గారు ఆహ్వానించి నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. గెలిపించడానికి గల కారణం బుచ్చి చౌదరి గారు. కాబట్టి ఆ కృతజ్ఞతతోనే నేను ఆయన కార్యక్రమాలకు వెళ్ళడం, లేదంటే ఫ్లెక్సీలు వేసినప్పుడు ఆయన ఫోటో వేయడం జరిగింది. ఆ వేసిన పాపంగా నన్ను ఎన్నో రకాలుగా అవమానించారు, ఎన్నో రకాలుగా హెరాస్మెంట్ చేశారు ఆదిరెడ్డి వాళ్ళు.
కానీ నేను కృతజ్ఞతతో చేస్తానంటే నాకు అభిమానం ఉండి ఆయన అంటే నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో నన్ను పక్కన పెట్టడం, నాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నా మీద హెరాస్మెంట్ చేయడం, నాకు సరైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. అంతకుముందు నిజంగా చాలా ఒక వెలుగున వాళ్ళం మేము. బుచ్చి చౌదరి గారు ఉండగా నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎంతో అభివృద్ధి చేసాం. కార్పొరేట్గా గెలిపించినందుకు ఆయన కూడా తగిన గౌరవం గుర్తింపు లభించేలా చేసాం. మా వాటిలో ఆయనకి ఎటువంటి అగౌరవం పరచలేదు. పోతే ఇలాంటి పరిస్థితులు మనం తట్టుకోలేకే మనం వైసీపీలోకి రావడం వచ్చింది. ఎందుకంటే నా వార్డులో నా కింద పనిచేసే కుర్రోళ్ళని గ్రూపులు తయారు చేసి 3 గ్రూపులు తయారు చేసి ఇవాళ వార్డుని అస్తవ్యస్తం చేశారు వాళ్ళే, ఆదిరెడ్డి వాళ్ళే. ఎంత దారుణం అంటే నిజంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కూర్చోబెట్టి మాట్లాడండి, ఎవరు తప్ప ఏంటో తేలిపోద్దని. అంటే ఎక్కించింది ఆయన, గ్రూప్ తయారు చేసింది ఆయన, ఇన్ని రకాలుగా చేసిన ఆయన ఇవాళ మాకు పోయేదేం లేదు. పోయేది పార్టీ వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటున్నారు. రేపు త్వరలో జరగబోయేది కూడా అదే. కాబట్టి నేను ఇవాళ వైసీపీలోకి రావడానికి గల కారణం ఏంటంటే భర్త గారు ఒక్కటి ఆలోచించడం ముందే. ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీ అయ్యారు, ఆ తర్వాత మురళీమోహన్ గారు అయ్యారు. ఈ ఫ్లైఓవర్ కోసం ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టడం, చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఎవరైనా నెరవేర్చగలిగారా? ఇవాళ నిజంగా మోరంపూడి జంక్షన్లో ఎన్నో ప్రాణాలు బలైపోయింది నిజంగా యాక్సిడెంట్లు అయ్యి. అలాంటిది ఇవాళ భరతరామ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారంటే గర్వకారణం ఒక విధంగా రాజమండ్రికి. ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నారు. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల దండి మార్చ్ కానీ, హ్యాపీ స్ట్రీట్ కానీ ఇలాగ చెప్పుకుంటూ పోతే లాలచర్లు ఉన్న పార్కు డెవలప్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. ఏ ఎంపీ కూడా ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. అదొకటి నన్ను ఇన్స్పైర్ అయిన దానికి. కాబట్టి నేను కూడా రావడం గల కారణం అది. పోతే ఇక్కడ ఇంకో విషయం ఉంది. నా మ్యారేజ్ మా అబ్బాయి గారి మ్యారేజ్కి మన భరతరామ గారితో పాటు అందరినీ ఆహ్వానించాను, అన్ని పార్టీలను ఆహ్వానిస్తే భరతరామ గారు వచ్చినందుకే వాళ్ళ పిఎస్ చేత మాటలనిపించారు ఆయన్ని. నేను ఓటాను అంటే పార్టీకి పెళ్ళిళ్ళకి లింక్ పెడుతున్నారా లేదా మీ వాసుబాబు గారు చెప్పన్నారని కూడా నాయుడు అనేవాడిని నేను రివర్స్ అయ్యి కేకలేయడం జరిగింది. ఏదో పెళ్ళికి వస్తే తప్పు, ఇతర నాయకులు పెళ్ళికి వస్తే తప్పు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తప్పు అని ఏంటిది? ఇది ఎక్కడైనా ఏ రాజకీయ చరిత్రలో ఉందా ఇంత దారుణమైన పరిస్థితి? నెక్స్ట్ బోస్ గారు కూడా వచ్చారు, పిల్లి బోస్ గారు కూడా మా ఇంటికి వచ్చారు. పార్టీ కోసం కష్టపడతాం. ఆల్రెడీ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధి చేసాం. మా వార్డులో కూడా 15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. అలాగే పార్టీ కాదండి, అక్కడ పదవి కాదు, నిరంతరం పనిచేసే వ్యక్తులు మేము. వైఎస్ఆర్సీపీ గెలవడానికి, భరతరామ గారు గెలవడానికి కృషి చేస్తాం, వాళ్ళ గెలుపుకి కృషి చేస్తాం. ఎన్ని వార్డులైనా తిరుగుతాం, వారి కోసం ప్రచారం చేస్తాం. అలాగే మా తోటి కార్పొరేటర్లు కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు, బాధతో ఉన్నారు. కార్పొరేటర్లను కూడా అవగాహన చర్యల్లో కార్పొరేటర్లను కూడా లెక్క చేయలేదు, సీనియర్ నాయకులను కూడా లెక్క చేయలేదు. వీళ్ళెవరిని కూడా లెక్క చేయకుండా వీళ్ళ పందాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించుకుంటారు. చెట్టుబల్జీ కులస్తులు అంటేనేమో వీరికి చాలా ఇది. ఎక్కడ చూసినా మా చెట్టుబల్జీ వాటిలోనే కుంపట పెట్టారు. ఎంత దారుణం అంటే నిజంగా. అంటే చెట్టుబల్జీలు అంటే కనీసం ఇంత చిన్న చూపు, ఇంత అవహేళనగా మా విషయంలోనే మాట్లాడుతున్నారంటే మరి ఉన్న వాళ్ళ విషయం ఎందుకు మాట్లాడతలేదు? అది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి రేపు పొద్దుడు చెట్టుబల్జీలు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. చెట్టుబల్జీ గౌడ్ అనేవారు ఎవరైనా సరే నిజంగా మేము పడ్డం బాధలు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. రేపు తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి ఓటేయరు. నిజంగా ఓటు వేయకూడదనే చెప్తున్నాను నేను నిజంగా. అంటే అంత హెరాస్మెంట్ పడ్డాం, అన్ని బాధలు పడ్డాం కాబట్టి ఈరోజు ఇక్కడ చెప్పగలుగుతాం. నేను బ్లైండ్ చేయడానికి వచ్చి చెప్పట్లేదు, లేదా నాకేదో ఫీడ్బ్యాక్ వచ్చేద్దనే చెప్పట్లేదు. నేను ఇలా జరిగిన వాస్తవాలు యథార్థంగా చెప్పగలుగుతున్నాను. ఇది కాదు తప్పు అంటే నేను మాట్లాడింది ఎక్కడ ప్రమాణకం చేయడానికైనా నేను సిద్ధమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ముస్లింలకు రక్షణ సాధ్యమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్లా ఆజం పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం జాంపేటలోని హబీబుల్లా ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు గత 2 రోజులుగా నగరంలో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా ఒక తాటిపైకి వచ్చి జగన్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన 50 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకున్నారని తెలిపారు. అలాగే 850 మంది పైగా పదవులు పొందారని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అక్రమ కలయిక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ టీడీపీతో జత కట్టిందని ఆరోపించారు.
ఆయన ఆపరేటర్ వల్లే షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. అందు గురించి ఈయన్ని ఎవడు తీసేయడానికి మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడికి పదవులు కావాలి, కుర్చీ కావాలి. ఈ కుర్చీ గురించి ఆయన ఏ కుర్చీ ఇలా ఉన్న వాళ్ళకైనా ఈయన ఒళ్ళో పెట్టేసుకుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ఇలాగే మన పురంధరేశ్వరి బీజేపీ ఆయన ఒకరు తోడు, వీళ్ళందరూ దొంగల్లాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేయడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ. అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు. ఆయన ఏంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు. ఏదైనా చేశాడా? ఏ నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడు ఆయన? అనకాపల్లిలో అవి చేసేస్తాను. ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి, ఇంకో ఆయన సుజనా చౌదరి వాళ్ళు, వీళ్ళందరూ దోచుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో దోచుకున్న వాళ్ళు. ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇది అవ్వదు. ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి, డైరెక్ట్ వైసీపీకి ఓటు వేయండి. వైసీపీకి వేయాలి, ఇక్కడ అందరూ నెగ్గాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో. అలా ఉంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిమ్స్ మైనార్టీస్కి. అలాగే భారతదేశంలో కూడా మైనార్టీస్ అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్కి వేస్తున్నారు. అక్కడ గురించి మనకు అనవసరం. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఏ కాంగ్రెస్ ఓటు వేసినా మన ఓటు చీలిపోతే బీజేపీకి లాభం పూరుద్ది. అలాగే మన భరత్ గారు ఇక్కడ చాలా కష్టపడ్డారు. ఆయన 2.5 సంవత్సరాలు కష్టపడి ఆ రాజమండ్రి అభివృద్ధి బాటలో నడిపించాడు. కాబట్టి ఆయనకి మనం నెగ్గించుకునే బాధ్యత ఉంది. అలాగే గూడూరు శ్రీనివాస్ గారికి, అలాగే జక్కంపూడి రాజా గారికి, వేణు గారికి, శ్రీనివాస్ గారికి, తలారి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ 7 నియోజకవర్గాల్లో 7 కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నెగ్గించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఇంకోటి, వాసు గారు మాట్లాడితే ఏదో నేను అభివృద్ధి చేస్తాను. నువ్వు మీ అమ్మగారు 5 సంవత్సరాలు మేయర్ చేశారు. ఏ కాలువన్నా కట్టించారమ్మా? ఏ కాలువ కట్టించలేదు. అలాగే మీ నాన్నగారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారు. ఎటువంటి రాయమండ్రి కాదు, జిల్లా కాదు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అలాగే మీ భార్య గారు భవానీ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఆవిడ కూడా ఏ చిన్న రోడ్డు వేసిన దాఖలాలు కూడా రాయమండ్రిలో. మీరు అభివృద్ధి బాటలో ఉండరు, మీరు దోచుకునే బాటలో ఉంటారు. ఆ చీట్ ఫండ్లు పెట్టి దోచుకునే బాటలో ఉంటారు. కానీ రాయమండ్రి అభివృద్ధి చేద్దాం అన్న బాట ఉండదు. మీరు నెగ్గినాను రేపు చీట్ ఫండ్ల కంపెనీ తగులు, ఆ బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లతో సెటిల్మెంట్లే కానీ మీరు రాజమండ్రికి చేసేది ఏమి ఉండదు. రాజమండ్రి ముస్లిమ్స్కి నేను హెచ్చరిస్తున్నాను, చక్కగా గౌరవిస్తున్నాను. ముస్లిమ్స్ అందరూ వైసీపీకి ఓటు వేయండి డైరెక్ట్గా. కాంగ్రెస్ కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ ఆడమనిషి వంగగీత నిలబడి ఉంది. ఆ ఒక్క ఆడదాని మీద ఆ డ్రామా యాక్టర్లు అందరూ వచ్చేసి అక్కడ డ్రామాలు చేస్తారు. అది కూడా సమంజసం కాదు. ఆవిడ భారీ మెజార్టీ మీద నెగ్గుద్ది, 30,000 మెజార్టీతో వంగగీత నెగ్గుద్ది. రాయమండ్రిలో 30,000 మెజార్టీతో భరత్ గారు నెగ్గుతారు. గూడూరు శ్రీనివాస్ గారు 1,00,000 మెజార్టీతో నెగ్గుతారు. అందరికీ నమస్కారం. హబీబుల్లా ఖాన్ గారికి, నయీం భాయ్కి, మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాము, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఆరిఫ్, మన రబ్బానీ గారు, రమేష్, షబ్బీర్ గారు, వీళ్ళకందరికీ నా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీడియా సోదరులకు నమస్కారములు. ఈ రాజమండ్రికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన మార్గాని భరత్ గారి పిలుపు మేరకు, అలాగే జక్కంపూడి రాజా గారి పిలుపు మేరకు రాజమండ్రికి రావడం జరిగింది ఎన్నికల ప్రచారం నిమిత్తం. గత 2 రోజుల నుంచి ఇక్కడే క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరిగి ముస్లింలను అవేర్నెస్ పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. మనము ముఖ్యంగా మన ముస్లిం మైనార్టీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో, వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మైనార్టీలకు అయితే దాదాపు 50 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందాయి. డీపీటీ ద్వారా 12,366,91,00,000 రూపాయలు, అలాగే నాన్ డీపీటీ ద్వారా 10,800
1,02,00,000 రూపాయలు ముస్లింలకు లబ్ధి చేకూరింది. కేవలం ఇది 50 నెలల కాలం గ్రాఫ్ నేను చెప్తున్నాను సోదరులారా. అలాగే వార్డు మెంబర్ నుండి డిప్యూటీ సీఎం వరకు చైర్మన్లు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 850కి పైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముస్లింలకు దక్కాయి. ముస్లింలకు ఒక గౌరవం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక వేదికను పంచుకుంటే అందులో దాదాపు 50% పైగా ముస్లిం సోదరులు ఆ వేదికపై ఉన్నారు. అటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరికి ఈరోజు ఉంది. ఈరోజు కొన్ని పార్టీలు అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీల అపవిత్ర కలయికతో వీళ్ళలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే భారతదేశంలో మేము లౌకికవాదులం, మాది లౌకిక పార్టీ, బీజేపీతో నేరుగా పోరాడేటువంటి పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో జతకట్టి వాళ్ళ రిమోట్ కంట్రోల్ను చంద్రబాబు చేతులకి ఇచ్చి ఆయన ఆపరేట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి, చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు ఈరోజు పాడే మోస్తున్నారు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, వైఎస్ఆర్ వారసురాల్ని అని చెప్పుకుంటూ ఇవాళ ఏక్ ఝలక్ దిఖ్లాజా అని చెప్పేసి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆమె. ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళ క్యాడరు జీరో. ముస్లిం సోదరులు ఇది గ్రహించాలి. మనము ఒక్క ఓటు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి వేసాము అంటే అది నేరుగా బీజేపీ ఖాతాలో, తెలుగుదేశం ఖాతాలో పడినట్టే. దానివల్ల నష్టపోయేది ముస్లింలే. ఇవాళ బహిరంగంగా బీజేపీ వారు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎన్సీఆర్, ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ లాంటి చట్టాలను మేము తెస్తాం అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ దానికి ఖండన ఇవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళను మనం గెలిపించి రేపు లోక్సభకు పంపిస్తే వాళ్ళు మన తరపున మాట్లాడతారా, మన తరపున గలమెత్తుతారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్న ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పెద్ద ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పేసి కొంతమంది మత గురువులు కొన్ని చోట్ల ఈ ప్రచారం జరుగుతుంది. దీన్ని వెంటనే మీరు విరమించుకోవాలి. బ్రాహ్మణులంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల పట్ల భక్తిభావం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణుల సంక్షేమానికి 780 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పారు. బ్రాహ్మణ సంఘ నాయకుడు దూర్వాసుల సత్యనారాయణతో కలిసి సంహిత కన్వెన్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రమంతా పర్యటించి వైసీపీకి ప్రచారం చేస్తున్న క్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చామన్నారు. బ్రాహ్మణులనే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఇలా అన్ని వర్గాల్లో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అన్నారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు మోదీతో ఏ విధంగా జతకట్టారని ఆయన ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారని, ఇప్పుడు జగన్ ని ఎదుర్కోవడానికి 3 పార్టీలు ఏకమై రావడం చూస్తున్నామని పీకే రావు పేర్కొన్నారు. ఆయన రాజకీయంగా కూడా అవకాశాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది బ్రాహ్మణులకి. ప్లస్ ఆయనకి బ్రాహ్మణులు అంటే ప్రత్యేకమైన అభిమానం, భక్తిభావం కూడా ఉన్నటువంటి వ్యక్తి. అది అనేక సందర్భాల్లో రుజైన సంగతి మనకు తెలుసు. ఆయన సుపరిపాలన ఇవాళ అందిస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి
ఒక పరీక్ష రేపు 13వ తారీఖు జరగబోతుంది ఎలక్షన్స్. ఎంచేతంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలతో బయటకు వస్తున్నారు. ఇవాళ ఆయన నరేంద్ర మోడీ గారితో మరి ఎవరు పవన్ కళ్యాణ్ గారితో మరి భేటీ కట్టాడు. నరేంద్ర మోడీ గారిని ఏమన్నాడు ఆయన? అతను ఒక ఉగ్రవాది అని ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే ఈ రోజున అన్ని వర్గాల వాళ్ళకి, వాళ్ళు ఎస్సీలు అవనండి, ఎస్టీలు అవనండి, ఓసీలు అవనండి, బీసీలు అవనండి, వాళ్ళలో అర్హులున్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను ఇవాళ అందిస్తుంటే వాలంటీర్లు ఏమన్నారు? వీళ్ళు ఇద్దరు కూడా వాలంటీర్ల వల్ల చాలా చెడ్డ జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదరికెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని అన్నారు. మళ్ళా 4 రోజులు 5 రోజులు పోకుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 5,000 కాదు 10,000 రూపాయలు మేము ఇస్తాం వాలంటీర్లకి అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజల్ని రకరకాలుగా మోసం చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం, వారు దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 55 నెలల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 99% అమలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇర్రెస్పెక్టివ్ ది క్యాస్ట్. ఆయన ఒకటే చెప్తాడు, నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, నాకు ఓటు వేసాడా లేదా అన్నది కూడా లేదు, అర్హత మాత్రమే. అలాగే అందరికీ కూడా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకుని పెన్షన్ సంపాదించేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరూ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా, ఒక్క రూపాయి కూడా లక్ష్యం ఇవ్వక్కర్లేకుండా తెల్లవారేటప్పటికి 1వ తారీఖున వాళ్ళకి పెన్షన్ అమౌంట్ వస్తుంది. అదే రకంగా నిత్యావసర వస్తువులు ఇదివరకు క్యూలో నిల్చోవలసి వచ్చింది ఆ షాపుల దగ్గర రేషన్ షాపు, ఇవాళ ఇంటికి వెళ్తుంది. ఈ రకమైనటువంటి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తుంటే ఇది ఒక పెత్తందారులు పేదవాళ్ళ యొక్క మధ్య సమస్య కింద తయారైంది. ఇంచేత ఈ పేదల్లో బలహీన వర్గాల వాళ్ళంతా కూడా బాగుపడుతున్నారు. వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక శత్రుత్వం వహించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్స్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోయాడు ఈ 4 నెలల్లో. మరి నువ్వు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి ఢిల్లీలో కేంద్రంలో చక్రాన్ని తిప్పావు, అయినప్పటికీ నువ్వేం చేయలేకపోయావు. మరి ఇవాళ ఆ మాటలన్నీ చెప్తూ ప్రజలను మోసం చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ప్రజల్లోకి. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ విషయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆయన మామూలుగా అందరికీ వచ్చినట్టే కూడా మరి అమ్మఒడి కార్యక్రమం అని, జగనన్న విద్యా దీవెన అని, ఈ రకంగా అన్నీ వస్తున్నాయి. అదే రకంగా మరి విద్యా విధానంలో ఇవాళ పేదలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ విద్యని కనుక నేర్చుకున్నట్టయితే ఈ పెత్తందారులతో పోటీ పడతారనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. స్కూల్స్ యొక్క రూపురేఖలన్నీ మార్చాడు. మనిషి చదువుకుంటే మాత్రమే ప్రగతి సాధిస్తాడనేటువంటిది నగ్న సత్యం, దాంట్లో ఏమీ సందేహం లేదు. అంచేత అందులో బ్రాహ్మణ విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకురావడం ద్వారా ఆ రోజుల్లో మరి ఎంతమంది పేద బ్రాహ్మణులు వాళ్ళ కంప్యూటర్ ఇంజనీర్స్ అయ్యి ఇతర దేశాల్లో మరి చక్కటి ఉద్యోగాల్లో ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఇతర కులాల వాళ్ళు కాదు. ఒకప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఒక తాపీ మేస్త్రి, ఒక వట్రం మేస్త్రి, సామాన్యులు అతి సామాన్యులు కూలి పని చేసుకునేటువంటి కొడుకు కూడా వాళ్ళు ఇటువంటి ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు. కనుక చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యకపోయి తప్పుడు వాగ్దానాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రధాని మోడీ గారితో చేతులు కలిపాడు, మరి పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపాడు. మరి వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి 31 సీట్లు ఇచ్చుకున్నాడు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రాహ్మణులు దిశ నిర్దేశం చేసేటువంటి వాళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో
పరిపూర్ణంగా పాల్గొని ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వాళ్ళు, సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది బ్రాహ్మణులు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరి అవగాహన చేసుకుని ఏమి జరుగుతోంది ఈ రాష్ట్రంలో చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో చక్కటి పరిపాలన ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి సిటీ భరత్రాం, రాజమండ్రి రూరల్ వేణు, తర్వాత ఇక్కడ రాజానగరం జక్కంపూడి రాజా గారి గురించి తెలుసుకుని, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎంత చక్కటి సుపరిపాలన అందించాడు. అదే రకంగా ఇవాళ రాజా కూడా ప్రజల్లో ప్రతి నిత్యం ప్రతి సెకండు కూడా ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీసుకుంటున్న మంచి మనిషి, మంచి భావాలు ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటని నేను బాధపడుతుంటాను. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే అటువంటి వ్యక్తులే కదా కావాల్సింది, ప్రజల కోసం, ప్రజల డెమోక్రసీస్ ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఆ భావంతో పనిచేస్తున్న వ్యక్తి మరి జక్కంపూడి రాజా గారు. ముగ్గురిని మరి పార్లమెంట్ మెంబర్ గూడూరు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకి విపరీతమైనటువంటి సేవ చేసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించవచ్చు. అది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. బ్రాహ్మణులు ఇతరులకు కూడా చెప్పి ఎంచేతంటే బ్రాహ్మణ జాతికి అన్ని కులాల వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి ఇవాళకి కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంది. కాబట్టి మన ప్రజల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి కూడా నచ్చజెప్పి ఈ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన, కృషి చేయవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందని హృదయపూర్వకంగా మనం చేస్తూ సెలవు. పేదల సంక్షేమం, వారి ఉన్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పరితపిస్తూ ఉంటారని, అటువంటి మంచి నేతను, మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారతరామ్ అన్నారు. బుధవారం నగరంలోని 6వ వార్డు ఇన్ఛార్జ్ పూరిడి త్రిమూర్తులు, 49వ వార్డు ఇన్ఛార్జ్ భార్య కొండబాబు ఆధ్వర్యంలో ఎంపీ భారత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రధాన సెంటర్లలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా, మరో 20 సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రజలకు ఏది అవసరమో తెలియదని, ఎలా పాలన చేయాలో కూడా తెలియదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలు, వారి జీవన విధానాన్ని స్వయంగా గుర్తించారన్నారు. పేదల కష్టాలను నివారించి ఆదుకోవాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని వివరించారు. చంద్రబాబు అందినంతా దోచుకొని దాచుకోవడం తప్పిస్తే పరిపాలన మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబు చెప్పేది చేయడని, భ్రాంతిలో ముంచేస్తారని అన్నారు. అభివృద్ధి కావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని, జగనన్నతోనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు.
చెప్తారని చెప్పేసి మన పోగులు పోతే ఆయన డ్యూటీ అనుకుంటుంది మన డ్యూటీ అనుకుంటుంది. మరి ఎవరు రాళ్ళు ఇచ్చినట్టు ఎవరు లేపచ్చారు వాళ్ళు అన్నట్టుంటారా? నీకు కూడా తాగకుండా ఆపుతాం కదా మేము. అమ్మా ఒక్కసారి ఈ వెహికల్ మధ్యలోకి తీసుకెళ్ళి అందరూ ఆగమనండి ఒక్కసారి. అందరూ ఎదురున్నారు, మా అందరూ ఎదురు ఒక్కసారి ఎదురుకెళ్తే మన కాబోయే ఎమ్మెల్యే గారు మీ అందరి కోసం మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని, అలాగే మన మార్గం భద్రం గారి సందేశాన్ని కూడా అమ్మ అందరికీ నమస్కారం అండి. ఎన్ని రోజులు? 5 రోజుల 3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది. చాలు సరిపోతుంది. అమ్మ అందరూ ఎదురుకొచ్చేసేయండి, ఎదురుకొచ్చేయండి. డీజే వెహికల్ కూడా వెనక్కి వచ్చి జెండాలు కిందకి దించి అమ్మ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నమస్కరించుకుంటూ మీ అందరికీ ఒకటే విన్నపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నుంచునే వ్యక్తి, పేద ప్రజలు పక్షాన నుంచునే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మొత్తం మాయ చేస్తూ ఉంటాడు. పథకాలు చెప్పాడు కానీ ఏది కూడా చేయడు. మనం గత 2014లో చూసాం కదా, డ్వాక్రా మాఫీ, రైతు మాఫీ, జాబు బాబు, ఇలాగ ఎన్నో పథకాలు చెప్పాడు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే మాయ చేస్తూ ఉంటాడు, మీరు మోసపోతారు. మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడే పరిస్థితులు తెచ్చుకోకండి. జగనన్న ఏది చెప్తాడో అదే చేస్తాడు. జగనన్న చెప్పే అన్ని చేస్తాడు. కాబట్టి జగనన్న మాట వింటే మన జీవితాలు బాగుంటాయి. లేదు చంద్రబాబు నాయుడు మాట విన్నారనుకోండి, 5 సంవత్సరాలు బాధపడతారు. సొంత మామ ఎన్టీ రామారావు గారు కుర్చీ ఎలా లాక్కున్నాడండి? లాక్కున్నాడా లేదా? వెన్నుపోటు పొడిచాడా లేదా? అది అయిపోయింది. తర్వాత వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వంలో కార్గిల్ వార్ జరిగితే బీజేపీతో పాటు వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత బీజేపీని నానా తిట్లు తిట్టాడు. మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ మోడీ గారిని ఎన్ని తిట్లు తిట్టాడండి? తిట్టాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాడనంటే సమాధానం లేదు. ఇంత పెద్ద వాళ్ళని మోసాలు చేస్తా ఉంటే మనం ఏమన్నా అతీతులమా? మనం ఇంత చిన్నోళ్ళం. అందరినీ మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చేయూత పథకం ఉందమ్మా, అది ఇవ్వాలని ఎంత కొట్లాడుతున్నారో. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఏమనివ్వకుండా చేశాడు. మనమేమి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి
ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మేమేమన్నా ఎలక్షన్ టైంలోనే డబ్బులు ఇస్తున్నామా? 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కదా చేయూత పథకం, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని ఈ రకమైన పరిస్థితి. రెండోది విద్యా దీవెన. పిల్లలు కాలేజీకి వెళ్తా ఉంటే ఫీజులు కట్టాలి, అది కూడా ఇవ్వనివ్వకుండా కోర్టులో కేసేశారు. కూటమి గెలుపు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్న రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఈరోజు స్థానిక అన్నపూర్ణపేట 31వ వార్డులో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుపుని కాంక్షిస్తూ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం శ్యామ్ సుందర్, టీడీపీ జిల్లా నాయకురాలు మానే లక్ష్మి జనసేన ఆహ్వానం మేరకు ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర జనసేన నాయకులు, రాజమండ్రి నగర టీడీపీ నాయకులు, ఇంకా 31వ వార్డు టీడీపీ జనసేన నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్డు చాలా ఏంటంటే మంచి పేరుంది రాజు గారికి, వీళ్ళందరూ మంచి ఆల్రెడీ వాసు గారు ఏమా పథకాలన్నీ చెప్తున్నారండి ఏమ్మా? ఏంటి ఒకలైనా చెప్పండి పథకాలు ఏంటి? ఒక చెప్పండి. సూపర్ 6 మరి మీ మహిళా సమితి పథకాలు చెప్పండి. ఏది రారా చెప్పమ్మా. 18 సంవత్సరాలు దాటిన ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారో అంతమందికి 1500, సంవత్సరానికి 1800. ఆడపిల్లలు కానీ మగవారు కానీ ఎంతమంది పిల్లలు విద్యార్థులు చదువుకుంటారో ప్రతి ఒక్కరికి అమ్మఒడి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి. ఆర్టీసీ బస్సు మహిళలకి టికెట్ ఫ్రీ. పెన్షన్ 4000 పెన్షన్. ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తాం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు. 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం. ప్రతి ఇంటికి మీరు చెప్పవలసింది. ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటినందుకు 1500 ఇస్తారు. 4000 పెన్షన్ ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తారు. 15,000 అమ్మా మొత్తం మీకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు ప్రయాణం ఉచితం. ఇవన్నీ కంపల్సరీ చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. చెప్తున్నారా? ఓన్లీ ఇదైనా బ్యాలెన్స్ ఇంటికి వెళ్ళిస్తున్నారా? మనం ఈ 5 రోజులు అమ్మ బాగా కష్టపడాలా. ఎన్నో రోజులు లేదు, 5 రోజులు. మనం ఎంత కష్టపడితే మన అందరం బాగుంటాం. వాసు గారు వస్తాయి, అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వచ్చినా సరే. ఎందుకంటే ఆవిడ కేంద్ర మినిస్టర్ అవుతారు, ఎలాగో మోడీయే ప్రధానమంత్రి అవుతారు. కేంద్రం ఎప్పుడైతే అయిందో మీ మహిళలకి అందరికీ కూడా మీ సమస్యలన్నీ కూడా తీర్చారు. ఎందుకంటే మనకి ప్లేట్ బ్యాచ్, గంజా బ్యాచ్ ఇవన్నీ ఎక్కువ. వాళ్ళన్నీ కూడా ఆవిడ ఒక్క ఫోన్ చేస్తే చాలు పోలీసులందరూ అటెన్షన్లో ఉంటారు. వాసు గారు మొత్తం మీ కష్టాలన్నీ తీరుతారు. ఇవన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పాలమ్మా. మీరు మామూలుగా కూర్చున్నా చేస్తున్నాక బాధ్యత, ప్రతి ఒక్కరికి బాధ్యత. ఏమ్మా ఏదో మొక్కుబడిగా కూర్చున్నా చేసాన్ని మాత్రం ఎత్తుపడుతున్నారు. పార్టీలో మన పార్టీ కాదు అమ్మా. ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని మేము ఇంట్లో కూర్చోలేదు. అసలు మా పవన్ కళ్యాణ్ మాటే మేము ఏం చేస్తున్నాం, ఇస్తున్నాం. ఆయన అంతలా రావాలి. సైకిల్ కమల రావాలి. రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అయిపోయింది. జై పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై పవన్. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం. జై జనసేన, జై జనసేన.
నందమూరి తారక రామారావు గారి మానస సిరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు చూడండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి 1500 నిరుద్యోగులు ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటారో అంతమంది చదివిస్తారమ్మా. అసలు ఏముండదు, అటువంటిది ఏముండదు. అందరికీ ఇస్తారు. ఒకరు కాకుండా చంద్రబాబు మీదే కాదు, మీ ఇంట్లో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్. ఇద్దరని కాదు, ఇంట్లో ఎంతమంది అది 7,000 ఎలా ఇస్తున్నారు ఆయన పెన్షన్. ఏప్రిల్ నుంచే పెన్షన్. ఏప్రిల్లో 1,000 రూపాయలు, మేలో 1,000 రూపాయలు, జూన్లో 1,000 రూపాయలు, 3,000 కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 ఒకేసారి. మీరు చెయ్యాలి గట్టిగా. ఎందుకమ్మా ఏం లేదు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక మనకి ఈ గంజాయి రేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయాయి, అరాచకాలు ఎక్కువైపోయాయి. అందువల్ల మన పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. దారుణంగా ఉంది. మీరందరూ బాగా గట్టి కృషి చేయండి. ఒక 5 రోజులే, 5 రోజులు చేస్తే 5 సంవత్సరాలు బాగుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ కార్పొరేటర్ పితాని లక్ష్మీ కుమారి, కుటుంబరావు దంపతులతో పాటు పలువురు వైసీపీలో చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ భారత్ రూడా చైర్మన్ రావుతు. బ్రాహ్మణులు వైసీపీకి ఓటు వేయాలి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు పిలుపు. జగనన్న పేదల పక్షపాతి, సమాజ స్థాపనే లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రావు. ఇది ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.